వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఏమండో ఇలాంటి రోగుల మధ్య మీరు బతుకుతున్నారా? జాగ్రత్త అండి బాబు. అలాంటి వాళ్ళని ఎవరికైనా చూపించేసేయండి. అసలు ఏంటా రోగం, ఎవరా రోగులు, ఏంటి, ఇలాంటి రోగం అందరికీ ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు కూడా వస్తున్నాయా? ఖచ్చితంగా వస్తాయి, రావాలి కూడా. సరే, లేట్ చేయకుండా ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఇప్పుడున్న రోజుల్లో మ్యాక్సిమం ఎలాంటి రోగం ఉన్నా కానీ దానికి ఒక ఉపశమనం ఇచ్చేటటువంటి మందు కానీ, లేదంటే దాన్ని తగ్గించేటటువంటి మందు కానీ కనిపెడుతున్నటువంటి రోజులనమాట. ఖచ్చితంగా చాలా వరకు ఉన్న రోగాలకి మందులైతే ఉన్నాయి. కానీ కొంతమంది ఉంటారు, ఎలాంటి రోగం అంటే వాళ్ళకి పక్కోడు బాగుపడితే ఓర్వలేని తలం, పక్క వాళ్ళు బాగుపడిపోతూ ఉంటే వాళ్ళకన్నా ఎదిగిపోతూ ఉంటే ఒక రకమైన అసూయ అనమాట. వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా 5,000 లోపలికి పోయేటటువంటి స్తోమత ఉన్నా తిన్నదరగదు. వాళ్ళు చక్కగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నా, ఎలాంటి బాధరబందీ లేకుండా ప్రశాంతంగా లైఫ్‌ని గడిపేటటువంటి వాళ్ళకి మనీ కానివ్వండి, జాబ్ కానివ్వండి, అన్ని రకాలుగా బాగానే ఉన్నా కానీ వాళ్ళు ప్రశాంతంగా బతకలేరనమాట. ఎందుకంటే ఈ రోగం ఉంది గదా! ఈ రోగం వాళ్ళని దినదినగండం నూరేళ్ల ఆయుష్‌లాగా లోపల తినేస్తా ఉంటదనమాట. బయటకేమో మేము వాళ్ళ మీద ఈర్ష్యపడిపోతున్నాము, అసూయపడిపోతున్నాము, మాకంటే వాళ్ళు ఎదిగిపోతూ ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పలేరు. ఎవరికీ చెప్పలేరు పాపం. ఎవరికైనా చెప్తే ఉన్న పరువు పోతదని భయం. కానీ లోపల వాళ్ళ బాధను వాళ్ళే దిగమింగుకుంటూ కక్కలేక, మింగలేక ఉంటారు కాబట్టి వాళ్ళకున్నటువంటి అసూయ అనేటటువంటి ఈ పెద్ద రోగము వాళ్ళని ఎప్పుడు ఏ విధంగా అమాంతంగా మింగేస్తుందో వాళ్ళకే తెలియదనమాట. ఇక ఆ భయంతో వాళ్ళు బతికేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ రోగం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు మీ దరిదాపులో ఎక్కడున్నా కానీ వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే అంటూ ఉంటారు కదా, ఆ చూపు చూపు పడితేనే ఎంత పెద్ద రాయైనా బద్దలైపోయిద్ది అంటారు చూసారా? నిజంగానే కొందరు చూపు పడితే అది మన పెద్దలు ఎందుకు చెప్పారో తెలియదు కానీ అది మూఢనమ్మకం కాదండి. అది ఎంతలో కొంత గొప్ప ఖచ్చితంగా దానిలో నిజం ఉందన్నమాట. కొంతమంది చక్కగా బ్లెస్ చేస్తే ఏ విధంగా పనులన్నీ జరిగిపోతాయో మంచి జరగాలని వాళ్ళు అంటే, అలాగే కొంతమంది చూపు పడినా, కొంతమంది ఓర్వలేనితనం పడినా, కొంతమంది తదేకంగా మనల్ని ఎదిగిపోతున్నారని కుళ్ళు కుచితాలుతో మనల్ని మాటికి ఈ విధంగా తలుచుకున్నా కానీ మనకు జరగాల్సినవన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇది మాత్రం మూఢనమ్మకం కాదు, ఖచ్చితంగా కొందరు విషయంలో మనకి జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉండడం అని అంటే ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో అనుకోండి. దూరంగా ఉండడం అంటే వాళ్ళ ఎదురుగా వెళ్ళిపోయి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు అలాగా వాళ్ళని శాపనార్థాలు పెట్టేయడము, వాళ్ళతో గొడవలు పెట్టేసుకోవడం ఇది కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఏవి వాళ్ళ దగ్గర చెప్పాలి, ఏవి వాళ్ళ దగ్గర చెప్పకూడదు, ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వకుండా ఉండాలి, ఇలా ఒక క్లారిటీతో బతకండి అని మాత్రమే చెప్పగలం అనమాట. అలాంటి వాళ్ళతో మన ఇంట్లో జరిగే ఏదైనా మంచి తీసుకెళ్ళి మనం అన్నీ మంచిగా ఉంటారు కదా అని, బయట బాగానే ఉంటారు కదా అని చెప్పేస్తూ ఉంటే లోపల కుళ్ళు కుచితాలు చేస్తూ ఉంటారు. ఈర్ష్యపడిపోవడమే కాకుండా ఒక్కొక్కసారి ఆ మంచిని ఆపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట మనకు తెలియకుండా. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.